హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ బళ్ళారి పిల్ల. ఈరోజు అయితే మేము హంపి వెళ్తున్నామండి. మా ఫ్యామిలీ అంతా మేమైతే ఇప్పుడు బళ్ళారి వెళ్ళి బళ్ళారిలో అయితే పిక్ చేసుకుంటాం మా బావగారు వాళ్ళని. ఇచ్చారు మా ఆయన తీసుకెళ్ళడానికి కదా అనన్య. మా అనన్య బ్యూటిఫుల్ రోజ్ చూడండి. మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదండి, ఎర్లీ మార్నింగే బయలుదేరాము. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిందండి, పోస్ట్ చేయలేదు. సమ్మర్ కూడా వచ్చేసింది. నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి లాస్ట్ వింటర్లో అయితే తీసిన వీడియో అండి. హాలిడేస్ అయితే దగ్గరలో ఉన్నాయండి పిల్లలకి. ముందు అయితే మంచి ట్రిప్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈలోపు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హంపీకి అయితే వస్తామండి. హంపి ఒక్క రోజులో అయితే అస్సలు చూడలేమండి. మీరైతే 2 days ప్లాన్ చేసుకోండి. మాకు 1 day లీవ్ ఉందని చెప్పి వచ్చాము, చాలా రోజులైంది బయటికి వెళ్ళని చెప్పి. హంపీకి అయితే వస్తాం. కార్ పార్కింగ్ పెట్టి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. మార్నింగ్ అయితే బాగానే ఉందండి, చల్లగా ఉంది. ఇంకెళ్ళిపోయాము. మ్యూజిక్ స్టోన్స్ మన 50 రూపీస్ నోట్ పైన రథం బొమ్మ ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం చూడడానికి. ఈ లోపు అయితే ఇక్కడ చిన్న కొలనైతే కనిపించిందండి. తాబేలు వలె ఉంది కదా, మమ్మల్ని అందరినీ చూసి అయితే దాక్కుని పోతుంది అది. అక్కడ బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయండి, మనము దాంట్లో కూడా వెళ్ళొచ్చు. నడవాలనుకుంటే నడవచ్చు. మేము సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామని నడిచి వెళ్తున్నాము. ఈ పుష్కరిణి గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ రాశారండి. అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అదైతే అంజనాద్రి గుట్ట అండి. అక్కడికైతే వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా వెళ్ళలేదు, లేట్ అయిపోతుందని చెప్పి. చెప్పు. వాటర్ బాటిల్కి చెమట పెట్టింది. చెమట పట్టిందా? అది చెమట కాదు, నీళ్ళు కారే. వాటర్ బాటిల్ చెమట పట్టిందంట చూడు. వాటర్ బాటిల్కి చెమట పట్టింది. టికెట్స్ తీసుకోవడానికి ఆగాము ఇక్కడ. ఎండ అయితే విపరీతంగా ఉంది ఈరోజు. పొద్దున్నంతా మబ్బులు, ఇప్పుడేమో ఎండ. ఇది ఫ్రీ టికెట్. ఇది అట్టుకోండి, అట్లా అట్టుకోండి. ఇదేనండి మన 50 రూపీస్ పైన కనిపిస్తుంది కదా రథం బొమ్మ. ఇదైతే 1 స్టోన్తో అయితే తయారు చేసేటండి. చాలా గ్రేట్ కదా అప్పుడు వాళ్ళు. ఇవైతే మ్యూజికల్ స్టోన్స్ అండి. మనకు అప్పుడు వాయించి చూపించేవాళ్ళు. ఇప్పుడు అరిగిపోతున్నాయి అని చెప్పి లోపలికి అయితే అలవలేదు, మనం బయట నుంచి చూడడమే. పోయింది, జయమ్మ మాత్రం మిగిలింది. ఇక్కడ ఈ రాతి బొమ్మ అయితే ఉంది కదండి, దీంట్లోనే మనకి 3 రూపాలు అయితే కనిపిస్తాయి. ఈ సప్త స్వరాలు ఇవన్నీ చూసుకొని ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. శివ ఇప్పుడు ఎంత దూరం వచ్చామో అంత దూరం వెళ్ళాలి. ఎలా ఉంటుంది? హంపీలో మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. శివాలయం ఉంటుంది ఇక్కడ. క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తున్నాము. పౌర్ణమి సినిమాలో లాస్ట్ సాంగ్ ఉంటుంది కదండి, ఇక్కడే షూట్ చేశారని చెప్తున్నారు. అక్కడ వింటర్లో వెళ్ళినా కానీ ఎండ మామూలుగా లేదండి, చెత్త కొట్టేస్తుంది అసలు. ఏ మాటకు ఆ మాట. మనన్యం మాత్రం చాలా మెచ్చుకోవాలండి. అసలు ఒక్క దగ్గర కూడా నాకు కాళ్ళు నొప్పి వస్తుంది, నేను నడవను, నన్ను ఎత్తుకోండి అన్న మాట కూడా అనలేదు. టెంపుల్ దగ్గరికి అయితే వస్తామండి. అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అదే. ఈ మంకీస్ చూసారా ఎంత బాగున్నాయో, కానీ భయం వేసింది ఏమన్నా లాక్కుంటాయేమోనని. ఇక్కడ గుడి దగ్గర అయితే ఉసిరికాయలు అమ్ముతుంటే ఇంక ఉసిరికాయలు తీసుకున్నాము. ఉసిరికాయలు తింటే కొంచెం దాహం తగ్గుతుంది కదా అని చెప్పి ఉసిరికాయల కోసం హంపీకి వచ్చింది మా అమ్మాయి. చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టడానికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ గుడి మూసేస్తున్నారు, తొందరగా వెళ్ళండి అనగానే మామూలుగా పరిగెట్టలేదు అందరము. ఫుల్ ఆయాసం అయితే వచ్చేసింది. మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. శివయ్య దర్శనం అయితే చేసుకోవాలి.
లోపలికి ఫోన్ అలో చేయలేదు. దర్శనం అయితే బాగా అయిపోయింది. బయటకు వచ్చాక ఒక కొలను అయితే ఉంది. ఆ కొలం దగ్గర ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయటకు అయితే వస్తాము. లంచ్ మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. లంచ్ అయితే పచ్చని తోటలో అయితే కూర్చొని తింటున్నాము. తినేసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఇంకొక టెంపుల్ అయితే ఉందండి, ఉలిగమ్మ. చాలా మహిమ గల దేవత అండి. ఇంత దూరం వచ్చి మనం కూడా దర్శనం చేసుకోకపోతే ఎలాగా? దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇంక ఎంటర్ అయ్యామో లేదో బొమ్మలు చూసారు. ఇంకా ఆ బొమ్మ ఈ బొమ్మ అనుకుంటా కొట్టుకుంటున్నారు పిల్లలైతే. ఇదేనండి టెంపుల్ ఎంట్రన్స్. కాళ్ళు అయితే కడుక్కొని చాలా స్పెషల్గా పెట్టారండి కాళ్ళు కడుక్కోవడానికి కూడా. కాళ్ళు కడుక్కొని ఇంక లోపలికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఫోన్ అయితే అలవ్ లేదు. ఈ డాగ్ అయితే చాలా బాగుందని చెప్పి వీడియో తీశారు. దర్శనం అయితే చాలా బాగా జరిగిపోయిందండి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ అయిపోయింది. పిల్లలకు నచ్చినవి అయితే కొనేసుకున్నారని ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా వాళ్ళు మాత్రం కొనుక్కోకుండా అయితే రారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.